శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్న మన ప్రియమైన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మన ధ్యానం మత్తయి సువార్త 28వ అధ్యాయం 11 నుంచి 20 వచనాల వరకు చదువుదామా ఒకసారి. వారు వెళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకుని పోయారని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవినబడిన ఎడల మేము అతని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలలోని కొండకు వెళ్లిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి కాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి ఎద్దుకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మమిచ్చు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటి అన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అవ్వలేదు, శిష్యులు రాత్రిపూట వచ్చి ఆయన ఎత్తుకుని పోయారని ప్రధాన యాజకులు కావలి వారికి ద్రవ్యం ఇచ్చి, అంటే లంచం ఇచ్చి ఆ మాట వ్యాపింపచేశారు. కానీ శిష్యుల పరిస్థితి చూస్తే అందరికీ తెలుసు. స్త్రీలన్నా అక్కడ సమాధి దగ్గర ఉన్నారు, కానీ వారైతే అంటే శిష్యులైతే అక్కడెక్కడ కనపడలేదు. కానీ ఎవ్వరైనా కూడా సత్యాన్ని ఆపలేరు అన్న సంగతి మనం గుర్తించాలి. ఆయన సజీవుడిగా తాను 500 మందికి పైగా కనబరుచుకున్నారని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. ఆయన కేవలం శిష్యులకు మాత్రమే కాదు గాని ఇంకా అనేకులకు తాను సజీవునిగా కనబరుచుకున్నారు. అయితే ఈ రోజు మన వాక్య భాగంలోని 17వ వచనాన్ని చూస్తే, వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి కాని కొందరు సందేహించిరి అని చదువుతాం. మనము ఆయనకు మ్రొక్కే స్థితిలో ఉన్నామా, సందేహించే స్థితిలో ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. సందేహించే స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన మన మీద జాలిపడి మన సందేహాలను తప్పకుండా తీరుస్తాడు. ఎందుకంటే ఈయన ఎంతో కరుణగలవాడు కాబట్టి. తన ప్రాణమే అర్పించారు మన కోసం. అలాంటిది చిన్న సందేహం తీర్చలేరా మనం నిత్య జీవానికి చేరుకోవడానికి? ఆలోచించండి. ఇంకా 18వ వచనంలో మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నాకు భూమి మీదను పరలోకమందును సర్వాధికారం ఇవ్వబడింది అని. మనకు అనుమానం రావచ్చు, ఈయన దేవుడు కదా, సర్వాధికారం కలవాడు కదా, అయినా నాకు ఈ అధికారం ఇవ్వబడింది అని ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అని. ఈ విషయం అర్థం చేసుకోవాలనుకుంటే మనం యేసయ్య శోధించబడినప్పుడు సాతాను పలికిన మాటలను అర్థం చేసుకుంటే తెలుస్తుంది. లూకా సువార్త 4వ అధ్యాయం 5వ వచనం చూస్తే, అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్య మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అదెవనికి నేను ఇయ్యకూడదునో వానికిత్తును అని సాతాను పలకడం మనం చూస్తాం. సాతాను పడద్రోయబడిన వాడు. వానికి దేవుని దగ్గర నుండి అయితే ఎటువంటి అధికారం లేదు. ఈ అధికారం అంతా దేవుడు మనిషికిస్తే మనిషి తీసుకెళ్లి ఆ అధికారాన్ని సాతాను చేతిలో పెట్టాడు. మనం ఒకసారి కీర్తన 8వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు అని దావీదు దేవునితో మనిషిని గురించి అంటూ ఉన్నాడు. నీవు నరమాత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు, దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావంతో వాని కిరీటం ధరింప చేసి ఉన్నాడు, నీ చేతి పనులన్నిటి మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావని. కాబట్టి మనిషికి దేవుడిచ్చిన అధికారాన్ని పాపమునకు దాసుడవటం వల్ల దానికి జనకుడైన అంటే పాపానికి జనకుడైన సాతానుకు దాన్ని అప్పగించుకున్నాడు. ఈ విషయాన్ని పౌలు రాస్తున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికి దాసులగుదురు అని మీరు ఎరుగరా అని. ఈ విధంగా మనిషికి ఇవ్వబడిన అధికారాన్ని మనిషి సాతానుకు లోబడి వానికి దాసుడై తన దగ్గర ఉన్న అధికారం అంతటినీ సాతానుకు అప్పగిస్తే, తిరిగి దానిని యేసుప్రభు వారు మన పాప శిక్షనంతటిని భరించి మరణాన్ని గెలిచి సాతానును ఓడించి మన దగ్గర నుండి సాతానుకు బదిలీ అయిన అధికారం అంతటిని యేసయ్య దాన్ని మనకిప్పించడానికి తిరిగి ఆయన పొందుకున్నారు. మనం కోల్పోయినవన్నీ మనకి తిరిగి ఇవ్వడానికి ఆయన సమస్త అధికారాన్ని పొందుకున్నారు. అందుకే మనల్ని ఎంతో వెలపెట్టి కొన్నారు అని వాక్యం సెలవిస్తా ఉంది. ఇంకా కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయడి అని చెప్పిన మాట ఏదో మతాన్ని విస్తరించడానికి కాదు అనేది మనం గుర్తించాలి. ఎవరైతే దీని గురించి వారు మత ప్రచారం చేస్తున్నారని అనుకుంటారో వాక్య ప్రకారం వారు అసత్యంలోనూ భ్రమలోనూ ఉన్నట్లే. ఆయన సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్న మాట అందరినీ పాపముల నుండి బయటకు నడిపించండి, నిత్య జీవానికి తోడుకురండి అని అర్థం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్మం ఇచ్చుచు అంటే ఈ లోకం నుండి వేరై ప్రజలను పరిశుద్ధులుగా చేసి క్రీస్తు ఆజ్ఞాపించిన వాటన్నిటి ప్రకారం జీవించాలని బోధించమని చెప్పారు. ఇంకా ప్రభు శిష్యులకి ఒక అద్భుతమైన మాట చెప్పారు. అదేంటంటే సదాకాలం మీతో కూడా ఉన్నాను అని. ఆయన ఈ మాట చెప్పి ఈ రోజు దాన్ని
మనలాంటి వారి జీవితాల్లో ఆయన జరిపిస్తూ ఉన్నారు గనుక మనం ఈ మాటకు ఆయనకు సాక్షులమై నిలిచాం. ఆయన మనతోనే ఉన్నారనడానికి మన దగ్గర ఎన్నో రుజువులున్నాయి. మన దగ్గర విశ్వాసం ఉంది. విశ్వాసం ద్వారా పాపక్షమాపణ పొందుకుని రక్షించబడ్డాం. ఆయన వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను పొందుకున్నాం. నిత్య జీవపు నిరీక్షణ మనలో ఉన్నందువలన మనకు ఆ నిత్య జీవము పరలోకము ఒక వాస్తవికం. మనం వినాలే గాని క్రీస్తు ప్రభు మనతో మాట్లాడని రోజే లేదు మన జీవితాలలో. కాబట్టి క్రైస్తవత్వం అంటే అది మనలను బట్టి కాదు కాని యేసుక్రీస్తును బట్టి. మనం పొందుకున్నవన్నీ ఉచితంగానే పొందుకున్నాం. అందువలన ఇది మనలను బట్టి కాదు, ఇది క్రీస్తును బట్టి. మనం ఏమై ఉన్నామో ఆయన కృప వలనే అయ్యున్నాం. కృతజ్ఞతతో ప్రభు మనకు అప్పగించిన ఈ గ్రేట్ కమిషన్ ను మనం ముందుకు తీసుకుని వెళ్లి మనం పొందుకున్న ఈ గొప్ప రక్షణ మనవారు కూడా పొందుకోవాలని ప్రార్థన చేద్దాం. ఇంతటితో 28వ అధ్యాయం ముగిసింది. మత్తయి సువార్తను పూర్తిగా ధ్యానం చేసుకోవటానికి దేవుడిచ్చిన ఆ మహాకృపను బట్టి దేవునికి ఎంతోగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయితే ఈ మత్తయి సువార్త యొక్క సారాంశం అంతటి గురించి రేపటి ధ్యానంలో మనం చూద్దాం. ప్రార్థించుకుందామా? మా తండ్రి, మా మీద మీరు చూపిన జాలి కనికరం చొప్పున మేము ఈ రోజున బ్రతికిపోయాం. మమ్మల్ని మీ ప్రాణమంతటిని పెట్టి ఇలా కొన్నందుకు, కొని పాప బానిసత్వం నుండి విడిపించినందుకు మీకు ఎనలేని కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అపవాది చేతుల నుండి విడిపించి మమ్మల్ని నీ రాజ్య వారసులుగా సమాధానకర్తలుగా చేసినందుకు మీకు స్తోత్రం. ప్రభా, ఇంకా ఎందరో ఈ గొప్ప సంగతులు రుచి చూడలేకపోయారు. వారికి అందరికీ కూడా సహాయం చేసి నడిపించమని, ఇంకా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసుకోమని వేడుకుంటూ ఉన్నాం. ఈ రోజంతట్లో మమ్మల్ని దీవించి మా పనులన్నిటినీ మీ చిత్తానుసారంగా దీవించమని యేసుక్రీస్తు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.